మళ్ళీ మళ్ళీ నా కాళ్ళకి కళ్ళకి అడ్డుపడకు. నీ భర్త బోధపడతాడు. అమ్మయ్యా, వదిన ఈజ్ బ్యాక్. ఎన్నాళ్ళు ఈ వదిన వసు పాలు నెలలా కలిసుంటే నా కళ్ళల్లో కారం పోసినట్టుండేది. ఇప్పుడు హాయిగా ఆనందంగా ఉంది. వసుకి మళ్ళీ కష్టాలు మొదలయ్యాయి. ఆంటీ, ఏంటే ఏం చేస్తున్నారు మీరు? ఒక భయంకరమైన పథకానికి రూపకల్పన చేస్తున్నానే. ఎవరి మీద ప్లాన్ చేస్తున్నారు? ఇంకెవరే, మనకున్న ఒకే ఒక ఏకైక శత్రువు ఆ వసు. దాన్ని ఎలా దెబ్బ కొట్టాలా అని ఆలోచిస్తున్నాను. మీకు వేరే పనే లేదా ఆంటీ? ఎప్పుడు చూడు వసు అక్క మీద పడి ఏడుస్తారెందుకు? వసు అక్క మీకేం అపకారం చేస్తుందని? నువ్వేంటే దాన్ని వెనకేసుకుని వస్తున్నావు? ఏమైంది నీకు? నాకేం కాలేదు. పాపం వసు అక్క మొన్ననే తిట్లు తినింది. నిన్న స్టేషన్కి వెళ్ళి ఈ రోజు వచ్చింది. అసలే బాధల్లో ఉన్న వసు అక్కపై మళ్ళీ మీరు ప్లాన్ వేయటం అవసరమా అని. అవసరమేనే. వేడి మీద ఉన్నప్పుడే ఇనుముని వంచాలి. ఇన్నాళ్ళు మీ అత్తయ్య వసు పాలు నీళ్ళలా కలిసి ఉన్నారు కాబట్టి వసుని ఏమీ చేయలేకపోయాం. ఇప్పుడు మీ అత్తయ్యకి వసు మీద పీక్కుల దాకా కోపం ఉంది. ఆ కోపాన్ని మనం వాడుకోవాలి. వసుని ఇంకా ఇంకా తిట్టించి ఏడిపించాలి. మన చిరకాల కలైన వసుని బన్నీని ఈ ఇంటి నుంచి కట్టుబట్టలతో బయటికి గెంటించాలి. అప్పుడే మనకు మనశ్శాంతి. ఎందుకింతలా పగబట్టడం? పాపం వసు అక్కని వదిలేయచ్చు కదా ఆంటీ. కావాలంటే మనమే వేరే గోల్ పెట్టుకుందాం. ఏమైంది నీకు? తలకి దెబ్బ ఏమైనా తగిలిందా? ఎందుకిలా మతి తప్పిందాలాగా మాట్లాడుతున్నా? ఈ 2-3 రోజుల నుంచి నీ ప్రవర్తన మారిపోయిందే. ఏదోలా ఉంటున్నావు. మోడలింగ్ గాని వెళ్ళావు. అసలు అక్కడ ఏం జరిగింది? అమ్మో, వసు అక్కని ఎక్కువసేపు సపోర్ట్ చేస్తే ఆంటీ మోడలింగ్ ఆఫీస్లో జరిగిందంతా బయటికి లాగేలా ఉంది. నా కారణంగానే వసు అక్క స్టేషన్కి వెళ్లాల్సి వచ్చిందని అత్తయ్యకి తెలిసిందంటే ఈ ఇంట్లోంచి నన్ను వెళ్ళగొట్టిస్తారు. మాట్లాడవేంటే? మర్యాదగా నిజం చెప్పు, ఏం జరిగింది? ఎందుకు వసుని వెనకేసుకొస్తున్నావు? బా, ఏం జరగలేదు ఆంటీ. అసలే వసు అక్క కష్టాల్లో ఉంది కదా, కాస్త గ్యాప్ ఇవ్వచ్చు కదా అన్నాను. కానీ మీరన్నదే కరెక్ట్. వేడి మీదున్నప్పుడే ఇనుముని వంచాలి. కష్టాల్లో ఉన్న వసు అక్కని ఇంకా కష్టాల పాలు చేసి ఇంట్లోంచి బయటకింటేయాలి. అందుకేనే రకరకాల భయంకరమైన ప్లాన్ల గురించి ఆలోచిస్తున్నాను. మీరు ఏం ప్లాన్ చేసినా మీకు నేను సపోర్ట్ చేస్తానండి. మీ ప్లాన్స్ లో పార్టిసిపేట్ చేస్తాను. అలా అన్నా బాగుంది. ఇక రేపటి నుంచి చూడవే, మీ అత్తయ్యకు ఉన్నవి లేనివి కల్పించి చెప్పి ఆ వసుని ముప్పు తిప్పలు పెట్టిస్తాను. ఉక్కిరి బిక్కిరి చేసి ఊపిరి ఆడకుండా చేస్తాను.
వీలైనంత త్వరగా ఆ వసుని ఈ ఇంట్లో నుంచి తరిమేయడమే మన ఉమ్మడి లక్ష్యం. మ్మ్. నువ్వీ ఇంటిని నిలబెడతావు అనుకున్నాను, కాని నువ్వే పునాదులతో సహా ఈ ఇంటిని కూల్చేస్తావనుకోలేదు. నా నమ్మకాన్ని వమ్ము చేశావు. మమ్మీ, చపాతీ తిను మమ్మీ. వద్దు బన్నీ, నువ్వు లంచ్ కూడా చేయలేదు, తిను మమ్మీ. నాకు తినాలని లేదు బన్నీ. ప్లీజ్ మమ్మీ, నా కోసం తిను. తినబుద్ధి కావట్లేదు, నన్ను వదిలే. బన్నీ, ఎవరివిడ? తెలియదు డాడీ. మన బెడ్రూమ్లో ఏం చేస్తుంది? అదే అర్థం కావట్లేదు. ఎక్స్క్యూజ్ మీ, ఎవరు మీరు? మీరు మా బెడ్రూమ్లో ఏం చేస్తున్నారు? ప్లీజ్ బయటికి వెళ్ళండి, ఇది మీ ఇల్లు కాదు, మా ఇల్లు. ఏం మాట్లాడుతున్నారు మీరు? నేనెవరో మీకు తెలీదా? మీరు చూడ్డానికి కొంచెం మా వైఫ్ వసు గారిలా ఉన్నారు. అవును డాడీ, కాస్త అటు ఇటుగా మమ్మీలాగే ఉంది. హలో, కొంచెం అటు ఇటుగా ఏంటి? నేను వసునే. అయ్యో, ఛాన్సే లేదండి. మా వసు గారెక్కడ, మీరెక్కడ? మా మమ్మీ టైగర్ లాగుంటుంది, మీరేమో మియావ్ మియావ్ క్యాట్ లాగున్నారు. నేను పిల్లినా? కొంపదీసి పులి అనుకుంటున్నారా ఏంటి? నేను వసుని. కాదన్నాం కదా, ఫేస్ ఒకేలా ఉన్నంత మాత్రాన మీరు మా మమ్మీ అయిపోతారా? కరెక్టే బన్నీ. పులి పిల్లి కాలేదు, పిల్లి పులి కాలేదు. పులి పులే, పిల్లి పిల్లే. అవును, మియావ్ మియావే. ఇప్పుడు మీరు నన్ను ఎందుకు టీజ్ చేస్తున్నారు? నువ్వు మా మమ్మీ కాదు కాబట్టి. బన్నీ, డాడీ. అవునండి,
వసు గారంటే ఒక ధైర్యం, ఒక సాహసం, ఎంతో తెలివి, అంతకు మించి సమయస్ఫూర్తి. దేన్నైనా ఢీ కొట్టగల మొండితనం, దేనికైనా ఎదురెళ్లే తెగింపు. అవన్నీ మీలో ఉన్నాయా? ఉంటే మీరే వసు గారు అని ఒప్పుకుంటాం. నో డౌట్ డాడీ, అవేవి ఈవిడలో లేవు. ఈవిడ మమ్మీ కాదు, డమ్మీ. బన్నీ ఎందుకండి మా అబ్బాయి మీద అరుస్తున్నారు? మా వసు ఇలా కోప్పడదు, ఏ సమస్య వచ్చినా భయపడదు, ఎంత కష్టం ఉన్నా అన్నం మీద కోప్పడదు. తెలివిగా ఆలోచిస్తుంది, ఉపాయాలతో ఆకట్టుకుంటుంది. అత్తగారు తిట్టారనో, తోడికోడలు మాట్లాడలేదనో, భర్త కోపడ్డాడనో మీలా మూతి ముడుచుకొని కూర్చోదు. ధైర్యంగా వాళ్ళని ఫేస్ చేస్తుంది. తిట్టిన అత్తగారే మెచ్చుకునేటట్టు చేస్తుంది. అలిగిన తోడికోడలే హగ్ చేసుకునేలా చేస్తుంది. కోపడిన భర్తని కూల్ చేస్తుంది. అసలు ఇవన్నీ ఈవిడ చెప్పిన వేస్ట్ డాడీ, వేస్ట్ వేస్ట్. అసలు చపాతీ తినట్లేదు. హోల్స్ ఉన్న ఒక ట్యూబ్ కి ఎంత గాను కొట్టినా వేస్టే. బన్నీ నిన్ను ఇప్పుడేంటి? నేను బస్సు అని ప్రూవ్ చేయాలి అంతేగా? నేను తింటాను, ఇటు ఇవ్వండి. వర్కౌట్ అయింది డాడీ. ఆల్మోస్ట్ అయినట్లే. చపాతీ తిన్నంత మాత్రాన మీరు వసుగారు అయిపోరు. ఇంకేం చేయాలి? మీలోని పాత వసుగారు బయటికి రావాలి. పరిస్థితులతో ఫైట్ చేయాలి. మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవాలి. అవును, అది మీ వల్ల కాకపోతే చెప్పండి, చపాతీ తినగానే మీ పుట్టింట్లో డ్రాప్ చేస్తాం. పళ్ళు రాళ్ళు కొడతాను. నేను ఎక్కడికి వెళ్ళను, ఇదే నా ఇల్లు, నేను ఇక్కడే ఉంటాను. నాతో చపాతీ తినిపించడానికే కదా మీరు ఇదంతా చేశారు? మిమ్మల్ని మీకు గుర్తు చేయడానికే వసుగారు ఇదంతా చేశాం. అమ్మ కోపం ఎన్నో రోజులు ఉండదు. ఆ మాత్రానికి మీరు దిగులు పడితే ఎలా? పాత వసుగారిలా ఆలోచించండి. మా అమ్మని మళ్ళీ మీ అమ్మగారిలా చేసుకోండి. తప్పకుండానండి, మీరు చెప్పినట్టే చేస్తాను. మీ ఇద్దరికి చాలా థ్యాంక్స్. అయితే ముందు మాకు భోజనం పెట్టమ్మా. లేడీ బకాసుల్లా వేసిన చపాతీలన్నీ మొత్తం తినేసావు. కనీసం మీరు తిన్నారా అని అడిగావా? సరే,
పదండి పెడతాను. అబ్బా ఏంటిది మాటి మాటికి ఇలా అదురుతోంది. ఏమైంది? ఇందాకటి నుంచి ఎడమ కన్ను పదే పదే అదురుతుంది ఆంటీ. ఆ? ఇదిగో చూడండి. ఆ? అయ్యో అలా జరగకూడదే, అపశకునం. ఏమవుతుంది? నీకు ఏదో కీడు జరిగి మూడుతుంది. నాకు కీడా? నేను మోడలింగ్ ఆఫీస్కి వెళ్ళింది, మేనేజర్ నాపై అటాక్ చేసింది, వసు యొక్క ఇంట్లో చెప్పకుండా కాపాడింది, వసు యొక్క పోలీస్ స్టేషన్కి వెళ్లాల్సి వచ్చినా నోరు తెరిచి నిజం చెప్పలేదు. ఇంకా ఏ రకంగా నాకు చెడు జరుగుతుంది? నేను మోడలింగ్ చేయాలనుకున్నట్టు ఇంట్లో ఎవరు చెప్తారో? ఏంటి అంతగా ఆలోచిస్తున్నావు? మళ్ళీ ఏదైనా వెద పని చేసావా ఏంటి? నేనేం చేయలేదా ఆంటీ? మీరు నన్ను అనవసరంగా భయపెట్టకండి. ఇప్పుడు కొంచెం తగ్గినట్టుందా ఆంటీ? సరే సరే, గదిలోనే ఉండి గుడ్లు పెడతావా ఏంటి? రా పెడదాం. అమ్మా వసు, కాఫీ తీసుకురామ్మా. నాకు కూడా కాఫీ తీసుకురామ్మా. ఏమే, కాఫీ తాగుతావా? నాకు మావి గారు, కాఫీ ఎలా ఉంది? వసు చేసిన కాఫీ కదమ్మా, చక్కగా ఉంది. టీ తీసుకురమ్మంటారా మరి? కాఫీ బాగుందంటుంటే మళ్ళీ టీ అంటావేంటే? ఏంటమ్మా, న్యూస్ పేపర్ కావాలా? దీనికి న్యూస్ పేపర్ ఎందుకనయ్యా? ఇది చదవదు పెట్టదు. ఇలా ఇవే. ఆంటీ ఆంటీ, నేను పెడతాను. అత్తయ్య గారు, మీకు కాఫీ తెమ్మంటారా? అక్కర్లేదు. రోజు తాగుతావు కదా జయంతి. తన చేతి కాఫీ తాగను అంటున్నాను. వసు ఏం తప్పు చేసింది? చేసిన తప్పులు చాలవా అన్నయ్యా? కొత్త తప్పులు చేయాలా? నా ఫ్రెండ్స్ ముందు నా పరువు తీసింది.
ఫోన్లేని క్షమిస్తే ఏం తప్పు చేసిందో తెలీదు గాని ఏకంగా పోలీస్ స్టేషన్కే వెళ్ళింది. ఒక రోజంతా అక్కడే ఉంది. అందరి ముందు నా తల కొట్టేసినట్టయింది. ఇంకా నయం వదినా, జైలుకు వెళ్ళలేదు. వెళ్ళుంటే మన పరువు గౌరవం సర్వనాశనం అయిపోయేవి. ఆపు సుమంగళి. ప్రతి చిన్న విషయానికి వసుపై నిందలు వేస్తున్నా. నిజంగా వసు తప్పు చేసుంటే పోలీసులు వదిలేస్తారా? కోర్టులో హాజరుపరిచి జైలుకు పంపించేవారు కదా.